మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ర్యాపిడ్గా వెయిట్ లాస్ అనేది చాలా చాలా డేంజరస్. చాలా రకాల కాంప్లికేషన్స్ మన బాడీలో ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల వచ్చే అవకాశం ఉంది. హెల్దీ వెయిట్ లాస్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేజెస్ చెప్పకూడదండి. ఇప్పుడు హెల్దీ వెయిట్ లాస్ అంటే నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెయిట్కి ఇంత పర్సంటేజ్ ఇంత టైంలో తగ్గాలి అనేది హెల్దీ వెయిట్ లాస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 కేజెస్ వెయిట్ ఉన్నాను అనుకోండి, నేను నాట్ మోర్ దాన్ 3 to 4 కేజెస్ ఇన్ ఏ మంత్, అంతకన్నా ఎక్కువ తగ్గుతానికి వీలు లేదు. సో ఆ 3 to 4% ఆఫ్ యువర్ ఎగ్జిస్టింగ్ బాడీ వెయిట్ మాత్రమే టార్గెట్ 1 month లో. అంతకన్నా ఎక్కువ తగ్గితే ర్యాపిడ్ వెయిట్ లాస్, మీరు చెప్పింది దానికన్నా ఎక్కువ తగ్గితే దాన్నే ర్యాపిడ్ వెయిట్ లాస్ అంటాం. ఈ ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా ఎక్కువగా వచ్చేస్తాయి వీళ్ళకి, దానివల్ల ప్రాబ్లమ్స్. ఓకే, ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. యాక్చువల్లీ అందరికీ ఏమైనా ఉంటుందంటే బరువు బాగా ఉండే వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంటుంది అంటారు. కానీ ఈ ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల ఫ్యాటీ లివర్ మీద ఫ్యాట్ అబ్నార్మల్గా చేరుకుంటుంది. సో ఇంటెస్టైన్కి బ్లడ్ వెజల్, స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర ఒక బ్లడ్ వెజల్ ఉంటుంది. ఆ ఫ్యాట్ కంటెంట్ అక్కడ ర్యాపిడ్గా తగ్గిపోవడం వల్ల ఈ బ్లడ్ వెజల్ వచ్చి ఇంటెస్టైన్ ని కంప్రెస్ చేసి రెగ్యులర్గా వామిటింగ్స్ అయిపోతాయి.